పెరియవా నా జీవితంలో. ప్రతి ఫిబ్రవరి 14కి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఏం చెప్పారు పెరియవా? ఏ సంవత్సరం అది? రమణ దర్శనం అయిపోయింది, బాహ్య దర్శనం అయింది, అంతర్దర్శనం అయింది. ఎవరు బస్ స్టాండ్లోనే ఉన్నాను, ఎందుకంటే అది ఎటు కానీ టైం 2-3 ఆ టైంలో మరి అంత సేఫ్ కాదేమో గుడి దాకా వెళ్ళడం అని చెప్పి యాక్సిడెంట్ అయింది. తల మీద తగిలింది, అయిపోయిందిరా దేవుడా అని మళ్ళీ చేయబెట్టాను, మళ్ళీ దెబ్బ తగిలింది. కరెక్ట్గా అది 12వ తారీఖు, ఫిబ్రవరి 12. అప్పుడు ఇక నేను ఇంకా లెగిసి నా అంతటి నేనే లెగిసి రోడ్డు మీదకి అట్లా నడుచుకుంటూ వెళ్ళి, మా పక్కన రిలేటివ్స్ ఉన్నారు కదా, ఆమె దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్దాం రా అంటే అప్పుడు అర్జెంటుగా బాత్రూమ్కి బయలుదేరి పరిగెత్తింది. నన్ను ఇట్లా చూసేసి పరిగెత్తి వచ్చేసి వాసవి ఫిబ్రవరి 14 వరకు ఉంటే అప్పుడు అడుగన్నావు, ఏంటి చెప్పు, నువ్వేంటి చెప్పు అని. దానికి ఎదురుగా కొంచెం కాలు ఇట్లా పక్కకు జరిపి ఇట్లా కూర్చున్నాను అనమాట. అలసిపోయింది బాడీ. మినిమం 5 నిమిషాలు, 10 నిమిషాలు ఈజీ వేసుకోవచ్చు. నేను బాహ్యలోకి వచ్చేటప్పటికి ఆవిడ నన్ను ఆశ్చర్యపోయి తదేకంగా చూస్తుంది. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పెరియవా పుట్టినరోజు. పెరియవా అంటే చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు. ఆయన మనకు లేరు. ఆయన గురించి అంటే ఆయన దర్శనం చాగంటి వారు చెప్తేనే నాకు తెలిసింది. చాగంటి వారికి ఆయన దర్శనం అంటే ప్రత్యక్షంగా ఆయన దర్శనం చూడలేదు, కానీ ఆయన్ని పూజిస్తే ఆయన దర్శనం అయ్యిద్దని నాకు తెలుసు. ఎందుకంటే ఆయన లీలలు వినే కదా మనం ఆయన గురించి తెలిసింది. నా జీవితంలో మరి చెప్పాలి కదా, అంతే కదా, మా అమ్మ ఇది చేసింది, మా నాన్న ఇది చేశాడని ఒక గుర్తులు చెప్పుకుంటాం కదా, అలా మా గురువులు ఇచ్చిన గురువులు చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా నా జీవితంలోకి వచ్చిన పెరియవా. లలిత చదువుతాను నేను ఎక్కువ, ఆవిడే కామాక్షి కదా. ఆ పుణ్యంతో ఆయన దర్శనం అనుకుంటున్నాను నేను, అంతే. నేనేం పెద్ద చేసింది ఏం లేదు, కేవలం వారి అపార కరుణా సింధు జ్ఞానదం గురు ప్రణమామ్యహం. అపార కరుణా సింధు అంటే అమ్మవారి లలిత నామాల్లో ఉన్నట్టు. అంతకుమించి నాకు ఆ స్థాయి ఉండి కనిపించింది కాదు అది. ఏదో ఇది చెప్తా వినండి. పెద్ద డిస్టర్బెన్స్ మైండ్కి, శారీరకంగా, మానసికంగా. పెరియవా దర్శనం, స్వప్న దర్శనం, తెల్లగా తెల్లారిపోతూ ఉన్నాక ఎన్ని రోజులు, ఏంటి, ఎందుకు, ఇంక ఇదే కదా అదే అడిగేది మనం. ఏదన్నా ఫిబ్రవరి 14 వరకు ఉంటే అప్పుడు అడుగు. ఫిబ్రవరి 14 ఏంటో తెలుసుగా మీకు అందరికీ. వెంటనే మెలకువ. ఇయర్ చెప్పలేదు పెరియవా, నాకు ఇయర్ చెప్పలేదు, నాకు తెలుసు. మీరు ఇయర్ చెప్పలేదు, నాకు తెలుసు. పెరియవా అంతటి వారు ఫిబ్రవరి 14, అది ఎప్పుడు డిసెంబర్ లాస్ట్లో వచ్చిన 20 కాదు 18 అనుకుంటా, నాకు తెలీదు. అంటే ఇయరు అది శని అమావాస్యకి ముందు, నా అరుణాచల ప్రయాణానికి ముందు. అంటే అది జనవరిలో అయ్యింది, ఇది డిసెంబర్. నేను ఇయర్ చెప్తాను తర్వాత. ఫిబ్రవరి 14 వరకు ఉంటే అడుగు వచ్చేసింది. మామూలుగా లేసాను, మా పక్కన మా రిలేటివ్స్ ఉంటారు, నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా అని చెప్పి తను రామ్మ ఒకసారి రామ్మ మా చుట్టాల ఇంటికి వెళ్దాం, అందరం కలిసి వెళ్ళి వచ్చేద్దామంటే అప్పటి వరకు ఉంటే అప్పుడు అడుగు చెప్తానులే అని అన్నాను. నాకు పెరియవా అంతటి వాళ్ళు ఇంకా మాట చెప్పారంటే ఇంక నేనేమనుకున్నా అంటే లైఫ్ క్లోజ్ అయిపోయినట్టే, నేను ఉంటే అడగమని అన్నట్టున్నారు ఆయన అని చెప్పి. ఒక మనిషి జీవితంలో అరుణాచల ప్రయాణం అనేది ఇంపార్టెంట్ అని, దాని ముందు జీవితం దాని తర్వాత జీవితం అనే 2 భాగాలుగా విడిపోయిందని, నా అరుణాచల ప్రయాణానికి నాంది
పెరియవ స్వప్న దర్శనం వెళ్ళానన్నమాట. ఇంకేముంది, ఇంకా ఆయన చెప్పేసిన తర్వాత ఇంక మనకేమీ పట్టటం అన్నమాట. ఆయనంతటా ఆయన చెప్పేసిన తర్వాత ఇక దాన్ని అది లేదు, అది జరగదు అని కూడా అనుకోను నేను. ఇంకంతే, అది జరిగిపోయింది. ఇంకా నేను అంటే ఫిబ్రవరి 14 తర్వాత ఉంటే అడుగంటే మరి అది ఏ ఇయరో ఏ ప్రాబ్లమో నాకు తెలియదు. కానీ మరి నేను అనుకున్నది నా మైండ్కి తగిలింది, నేను ఉండనేమో. అదే చెప్పాను ఆమెకు కూడా, రామ్మ అంటే ఉంటే అప్పుడు దాకా ఉంటే అప్పుడు అడుగు అంటే. అది ఫిబ్రవరి 14 తర్వాత ప్రయాణం అన్నమాట. అది నన్ను నా ప్రయాణానికి నేను ఏర్పాట్లు చేసేసుకున్నాను, అంతే కదా. పెరియవా చెప్పిన తర్వాత ఆగేదే ఉంది. ఆ శారీస్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసాను, కొత్తగా ఉన్నాయన్నీ అన్నీ చాలా మట్టికి అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసాను. నేను చేయాలనుకున్నవన్నీ చేసేసాను. మొదలయ్యింది ఇంకా అరుణాచల ప్రయాణం వెళ్ళాలి. రెడీ అయ్యాను. నా పిల్లలకి చెప్పాను అరుణాచల పెరియవ దర్శనంతో ఇంకొక సిద్ధుని దర్శనం కలిగింది. ఆయన్ని చూసినప్పుడు నాకేమనిపించిందంటే అసలు ఆ గుడిలోనే ఉంటాడు ఆయన, కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. రోజు నిత్యం వచ్చే వాళ్ళకు కూడా ఆయన గురించి తెలియదు. ఆశ్చర్యం అనిపించింది, మహాత్ములు అట్లనే ఉంటారేమో అనిపించింది. ఈయన దర్శనం అయిన తర్వాత అరుణాచల ప్రయాణం. ఈ పుణ్యం కొంచెం పెరియవ వచ్చేసారు కదా, పెరియవ పలకరించారు కదా, మరి రమణులు పలకరించకపోతే ఎట్లా? కొంచెం పలకరింది. ఒక చిన్న ప్రమాదం తప్పిపోయింది. కాలికి దెబ్బ తగిలి కాలు జారి ఆగిపోయింది. రమణ దర్శనం అయిపోయింది, బాహ్య దర్శనం అయింది, అంతర్దర్శనం అయింది. మరి ఇంత ప్రయాణానికి మొదలు పెరియవే కదా, చూడకపోతే ఎట్లా? అసలే అయ్యని చూసేశాను. రమణులు అంటే సాక్షాత్తు శివస్వరూపం కదా, మౌన వ్యాఖ్య ప్రకటితాన్ని దక్షిణామూర్తి స్వరూపం అనిపించింది నాకు. అనిపించగానే కంచిపోయింది. నేను దర్శనం అయిపోయింది. అప్పటికే నాకు కాలికి దెబ్బ తగిలింది, కాలు ఇట్లా వాసిపోయింది అన్నమాట. షాప్కి వెళ్ళి నైస్ ట్యాబ్లెట్ కొనుక్కున్నాను. నైస్ ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటే 24 hours ఆ నొప్పి, ఏ నొప్పినైనా తెలియకుండా చేస్తుంది అన్నమాట. అరుణాచలం నుంచి కంచి బస్సు ఎక్కేసాను. కాలు బాగా అయింది కదా, ఇంకా అట్లా కంచిలో దిగేటప్పటికి 4 అయ్యింది. 4 కాదు 2, 3 ఆ టైంలోనే. కానీ అసలు కంచి అంటే మాతృస్థానం కదా, ప్రపంచంలో భూమండలానికి అన్నిటికీ నాభిస్థానం కదా. బస్ స్టాండ్లో మాత్రం ఇంత పెద్ద పెద్ద దోమలు, అసలు విపరీతమైన చెత్త. ఒక 2 గంటలు అక్కడ ఉన్నాను. అంటే 2 గంటలు 1 hour బస్ స్టాండ్లోనే ఉన్నాను. ఎందుకంటే అది ఎటు కానీ టైం 2, 3 ఆ టైంలో మరి అంత సేఫ్ కాదేమో గుడి దాకా వెళ్ళడం అని చెప్పి ఒక 4 వరకు అక్కడే ఉన్నాను. ఉండలేకపోయాను, విపరీతంగా పెద్ద పెద్ద దోమలు. తర్వాత ఆటో తీసుకొని గుడికి వెళ్ళిపోయాను. అక్కడ సెక్యూరిటీ ఉంటే బ్యాగ్ సెక్యూరిటీకి ఇచ్చేసాను. స్నానాల గదికి వెళ్ళి స్నానం చేసేసి అమ్మ దర్శనానికి వెళ్ళిపోయాను. తర్వాత ఏకాంబరేశ్వర దర్శనం, తర్వాత పెరియవ దర్శనం. మీరు నమ్మరు, నాకు ఎక్కువ శ్లోకాలు చదివితే ధ్యానం కుదిరిద్దని నాకు తెలిసింది కదా. ఇది అప్పుడు బీటెక్లో కూడా జాయిన్ అవ్వలేదు, 5 years బ్యాక్, 5-6 years బ్యాక్. పెరియవ దగ్గర పెరియవ దర్శించుకున్నాను. అందరూ పాద పూజలు చేసుకుంటున్నారు. కాలు బాగా నొప్పి చేసేసింది కదా, కూర్చున్నాను అన్నమాట. నేను కూర్చునేటప్పటికి ఆ పేరు ఇంకా కూర్చున్నట్టే అవతల ఎదురుగా ఉన్న ఆవిడ నన్ను అసలు ఆశ్చర్యంతో చూస్తుంది అన్నమాట. అంటే నేను ఏ స్థితిలోకి వెళ్ళాను అనేది నాకు గుర్తులేదు. నేను నాకు కూర్చొని నిద్రపోవడం అనేది అసలు రాదు. నాకు పడుకుంటే నిద్ర పట్టదు, కూర్చొని నిద్రపోవడం అనేది అసలు రాదు నాకు. ఎందుకంటే అసలు నేను కూర్చున్నట్టే నాకు కొంచెం సేపు అసలు ఏమీ గుర్తులేదు.
ఆయన ఎదురుగా బృందావనానికి కాలు బాగా నొప్పి చేసింది కదా, కాలు ఇట్లా పెట్టి పక్కకు పెట్టి బృందావనానికి ఎదురుగా దేవుడి దగ్గరికి వెళ్తే ఎదురు కూర్చోవడం తప్ప అటు ఇటు కూడా కూర్చోలేను. బృందావనానికి ఎదురుగా కొంచెం కాలు ఇట్లా పక్కకు జరిపి ఇట్లా కూర్చున్నాను అనమాట. అలసిపోయింది బాడీ. మినిమం 5 నిమిషాలు 10 నిమిషాలు ఈజీ వేసుకోవచ్చు. నేను బాహ్యలోకి వచ్చేటప్పటికి ఆవిడ నన్ను ఆశ్చర్యపోయి తదేకంగా చూస్తుంది. నాకు అప్పుడేం అర్థం కాల. అసలు ఎట్లా అంటే ఈ అమ్మాయి ధ్యానంలోకి వెళ్ళిపోయిందా అన్నట్టు చూస్తుంది అనమాట ఆవిడ. నాకు అసలు దాని గురించి అసలు అవగాహనే లేదు. అట్లా పెరియవా నా జీవితంలో ప్రతి ఫిబ్రవరి 14కి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఏం చెప్పారు పెరియవా, ఏ సంవత్సరం అది? ఆ తర్వాత వచ్చేసాను కరెక్ట్గా ఫిబ్రవరి 12 యాక్సిడెంట్, తల మీద దెబ్బ, యాక్సిడెంట్ అయింది. తల మీద తగిలింది, అయిపోయిందిరా దేవుడా అని మళ్ళీ చేయబెట్టాను, మళ్ళీ దెబ్బ తగిలింది. కరెక్ట్గా అది 12వ తారీఖు ఫిబ్రవరి 12. అప్పుడు ఇక నేను ఇంకా లెగిసి నా అంతటి నేనే లెగిసి రోడ్డు మీదకి అట్లా నడుచుకుంటూ వెళ్ళి మా పక్కన రిలేటివ్స్ ఉన్నారు కదా, ఆమె దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్దాం రా అంటే అప్పుడు అర్జెంటుగా బాత్రూమ్కి బయలుదేరి పరిగెత్తింది. నన్ను ఇట్లా చూసేసి పరిగెత్తి వచ్చేసి వాసవి ఫిబ్రవరి 14 వరకు ఉంటే అప్పుడు అడుగన్నావు ఏంటి చెప్పు, నువ్వేంటి చెప్పు అని. ఏం చెప్తా ఏమో. ప్రతి ఫిబ్రవరి 14కి వెయిటింగ్. శ్రీ గురువు. ఎందుకంటే చెప్పాలి, నేను గురువు గారి గురించి తెలుసుకున్నది ఇలా లీలలు వినే. అక్కడికి వెళ్ళానా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏంటంటే అరుణాచలంలో శివస్వరూపంగా శివయ్య ఉన్నట్టు నిశ్శబ్దంగా పిన్ డ్రాప్ సైలెన్స్తో ఉంటే, కంచిలో పెరియవా దగ్గర అమ్మవారు అంటే వంటింట్లో మనం అమ్మ హడావుడి చేస్తూ ఉంటుంది కదా, అమ్మ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అమ్మ హడావుడి, అవే గలగలలు, అవే కేకలు, అవే అరుపులు, అవే మాటలు, పూజలు చేయించుకునే వాళ్ళు అమ్మ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చామని పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు. ఇదే జనం రమణుల దగ్గర పిన్ డ్రాప్ సైలెన్స్. అందరూ పట్టు చీరలు కట్టుకొని పట్టుబట్టలు కట్టుకొని కూర్చొని పాద పూజలు చేయించుకుంటూ, అంటే కామాక్షి నడయాడి అమ్మ దగ్గర మనం పిల్లలం ఎట్లా ఉంటాం అదే గోల. అమ్మ దగ్గర మనం ఏమి సైలెన్స్గా ఉంటాం కదా. నాన్నగారి రూమ్కి వెళ్ళినప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్, అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు గల వాగుడు అంతా చెప్పేసేయాలి అమ్మకి, మనం ఏదో చెప్పేసేయాలి, అమ్మ పలకరించాలి, అమ్మతో మాట్లాడాలి. ఆ ఫీలింగ్ అద్భుతం.